ఏమంటావు? కాళ్ళు ఇరుకొడతావా? ఎమ్మెల్యే గారిది కార్యకర్తలది కొడుక చెప్తున్నా, చిట్టిక కొడితే 1000 తుకడలు అయిపోతావు కొడుక. కాలి చిట్టిక కొడితే హద్దులు దాటారనుకోండి. మీరు ఇంకా రాకేష్ రెడ్డి ఏం చూడలేదు, మీరు గౌరవ శాసనసభ్యులుగా చూస్తున్నారు. నీ అయ్యా ఈఎన్ రావు నా ఫ్రెండు కాబట్టి నేను వదిలేస్తున్నా. ధర్మాత్మను కడుపులో పుట్టినావు. జడ్పీటీసీ ఉండే నాకు మంచి స్నేహితుడు. ఏమైంది? ఏం చేశారు పెరికిట్లా? అది పోరేమరా మీరు పిప్రికి. ఇల్లు 35 లీటర్ల పెట్రోల్ పోసి మత రాజకీయాలు చేసేది మీరు. మేమా మత రాజకీయాలు చేసేది? మీ అండదండలు చూసుకునే కదా ఎంఐఎం గుండాలు ఇట్లా చేస్తున్నారు ఆర్మూర్ని. ఏం జరిగింది అక్కడ పెరికిట్లా? దమ్ముండే మాట్లాడు. బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కల్మ చదివిస్తారు మీరు, నమాజులు నేర్పిస్తారు మీరు, చిన్న పిల్లల మైండ్లలో విషయాలు పోస్తారు మీరు, అనుమతులు లేని ఉర్దూ మీడియం నడిపిస్తారు. ఏం సరిపోలేదా? లవ్ జియాదులు మీరే, ల్యాండ్ జియాదులు మీరే, ఓటు జియాదులు మీరే. అవును, అక్కడ ఆ సంఘటన జరిగింది, 2 వ్యక్తుల మధ్యన సంఘటన జరిగింది. దానికి మతం రంగు ఎందుకు పొలుముతున్నారు? మహేష్ కుమార్ గౌడ్, అనిల్ దమ్ముండే రండి ఆర్మూర్ పోటీ చేసేందుకు. నేను చెప్పాను అందరికన్నా ముందు మర్కజ్ వాళ్ళకు, అది 2 వ్యక్తుల మధ్యన జరిగింది. ఏం జరిగింది అక్కడ మీకు ఏం తెలుసు? ఎందుకు నమాజులు నేర్పావు? ఎందుకు కల్మ నేర్పారు? అంటే బరాబర్ నేర్పుతామన్నప్పుడు అక్కడ చిన్న సంఘటన జరిగింది. బరాబర్ నేర్పుతున్నప్పుడు ఏం చేస్తారు సంఘటన? పోలీసులు ఉన్నారు, మీడియా ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. మేము అలాగైతే పెట్రోల్ పోసుకొని పోయి వెళ్ళాం. పెట్రోల్ క్యాన్ మేము కూడా 70 లీటర్ల క్యాను. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, దేశభక్తులు. రాజకీయం చేయాలంటే ఎన్నికల రంగంలో రండి. మీకు రాజకీయ భవిష్యత్తు లేదు, మీ ప్రజలు మిమ్మల్ని రానియరు. నిజామాబాద్లో మహేష్ కుమార్ గౌడ్ రానియరు, అనిల్ని బాల్కొండలు రానియరు. నేను ఇంకొకసారి చెప్తున్నా, అనిల్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇంతకుముందు కూడా ఒకసారి స్పీచ్ ఇట్లే మాట్లాడాను. నీ హైట్ చూసుకొని కూడా మాట్లాడు. మర్యాద కొద్దిగా చెప్తున్నా. రాజకీయం చేద్దాం. దమ్ముంటే ఫైరవులు చేసుకొని కార్పొరేషన్ కూడా కాదు, దమ్ముంటే ఇసుక అమ్ముకున్నాడు కాదు. బాల్కొండల వందలాది ట్రాక్టర్లు రోజు అవినీతిమయం. దమ్ముంటేదనా పో ముఖ్యమంత్రి దగ్గరకో, తీసుకురా. బాల్కొండకు నిధులు తీసుకురా, నిజామాబాద్ నిధులు. చెప్తున్నా ఇంకొకసారి, శాసనసభ్యుని వ్యక్తిగతంగా నువ్వు చేసినవాడు. నీ తండ్రి ముఖం కూడా చూడండి ఇంకోసారి. ఒక్కసారి పిలిపితే ఈరోజు ఒక హిందూ బిడ్డగా చెప్తున్నా, రాష్ట్రమంతా మొత్తం ఆర్మూర్కు దండయాత్ర చేస్తారు. రాజకీయాలు ఎన్నికలలో చేద్దాం. చెప్పండి ఆర్మూర్కి ఏం తెచ్చినారు? 208 రిప్రజెంటేషన్ పెండింగ్ ఉన్నాయి. 208. ఏం చేద్దాం అనుకున్నాను? తెలంగాణలో అందరికన్నా ఎక్కువ సెక్రటరీ తిరిగేది నేను, మంత్రులు తిరిగేది నేను. మొన్న ఆపిన దొంకేశ్వర్ ఎంఆర్ ఆఫీస్ శాంక్షన్ చెప్పాను చివరి టైంలో. ఎంత ఏం ఆపుతారు? మీ అబ్బా సొమ్మ? ఎవరి సొమ్ము అది? మా నిజామాబాద్ జిల్లా ప్రజల సొమ్ము, మా ఆర్మూర్ ప్రజల సొమ్ము. అప్పులో మా భాగం ఉంది. ఇగో నిన్ననే ఈరోజే మళ్ళీ 7,000 కోట్ల అప్పు. ఎవరి మీద పెడుతున్నారు ఈ అప్పు? 28,900 కోట్లు 3 నెలలు అప్పు చేసినారు మా మీద. ఈరోజు 7,000 కోట్లు జూలై. ఎవరి అబ్బా సొమ్ము ఇది? రేపు రేవంత్ రెడ్డి కొండ పోతే మేమెందుకు కట్టాలా? మా నిజామాబాద్ జిల్లా ప్రజలు మాకు వాటా లేదు అప్పులల్లో? మమ్మల్ని తాకట్టు పెడతలేరా? ఇది అడగరా? కాబట్టి చెప్తున్నాను మర్యాద కొద్దిగా. దమ్ముండే రండి రాజకీయాలకు, నా మీద పోటీ చేయండి. నేను ఇప్పుడే సవాల్ విసురుతున్నా మహేష్ కుమార్ కొడుకు. ఇక ప్రతి ఒక్కరిని మోసం చేసుడు. ఆ పింఛన్స్ అని పెట్టిరు, ఇప్పుడు తిరుగుతున్నారు ఆఫీసుల చుట్టూ. పేద ప్రజలు ఎంత ఇస్తారు? ఊరికి 10 ఇస్తారు. ఎందుకు మోసం చెప్తారు అందరినీ? 300 నుంచి అవమానపరుస్తారు. ఇవ్వండి 4,000 రూపాయలు. 2.5 సంవత్సరాల చెంత కొట్టావు. 28,700 కోట్లు ఎగ్గొట్టావు కదా రేవంత్ రెడ్డి. మహేష్ కుమార్ కూడా అడుగు. 3 సార్లు ఎగ్గొట్టారు రైతు భరోసా. ఇప్పియు. కాబట్టి జిల్లా బిడ్డలుగా చెప్తున్నాను,
వ్యక్తిగతంగా మాట్లాడి చాలా మాట్లాడతా, నాకు అవసరం లేదు. నేను రాజకీయాలకు విలువలతో ఉండాలనుకుంటున్నాను, సిద్ధాంతాల ప్రకారమే ముందుకు పోదామనుకుంటున్నాను. ఎందుకు అవును అంటున్నారు, ఏం చేసాం రాజకీయాలు, మత రాజకీయాలు? కల్మ నేర్పినోడు, నమాజ్ నేర్పినోడు, అనుమతి లేకుండా ఉర్దూ నేర్పినోడేమో సెక్యులర్ అవుతాడు. ఇవి ఎందుకు నేర్పుతున్నారు మా పిల్లలకు బలవంతంగా? నమాజ్ మత ఎట్లా అవుతారు? ఇది చెప్పండి మీరు తెలంగాణ ప్రజలకు. ఏం కానిస్టేబుల్ ప్రమోద్ కడుపుల కత్తులతో ఓడిచినరా? మాకులూరులో సౌమ్యమ్మని కారు పట్టి గుద్దు చంపినరా ముస్లిమ్స్ చంపినట్లు? ఏం చేసిండ్రు? పిప్పెర్ల 35 లీటర్ల కుటుంబాన్ని తగలబెట్టినరా? ఇద్దరు మధ్య రోజు జరుగుతాయి. అవి కూర్చుంటారు, నేను నచ్చ చెప్పుకుంటారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ కాంగ్రెస్ నాయకులకు, మీరు దమ్ముంటే నిజామాబాద్ జిల్లాకు నిధులు తీసుకురండి. ఇంకా ఈ మధ్యన ప్రతి ఒక్కడు ఈ ఇష్యూ కూడా నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఏదో కాంగ్రెస్ వాడు ప్రతి ఒక్కడు ఏదో అయోధ్య అంటారు. అయోధ్యకు మీకేం సంబంధమే? అయోధ్యకు మీకేం సంబంధం? మీరు రావణుడి వారసులు, మేము రాముడి వారసులు. 70 ఏళ్ళు టెంట్లలో పెట్టిండ్రు మా రాముడిని. చివరికి సుప్రీంకోర్టులో 25 మంది లాయర్లను పెట్టిండు మీ రాహుల్ బాబా. 25 మంది లాయర్లను పెట్టిండ్రు. ఇంతవరకు కూడా మొక్కం లేదు మీరు మా అయోధ్యకు వచ్చి మా రాముడిని. బరాబర్ రాముడు మావాడు, అయోధ్య మాది. మా రాముడిని మొక్కనోడు, అయోధ్యకు రానోడు, కుంభమేళ స్నానం చేయడం కూడా మా ధర్మం గురించి మాట్లాడతారా మీరు? మీకు ఈ భారతదేశంలో మా రాముడు గురించి మాట్లాడే అర్హత లేదు. అందరికి చెప్తున్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు జరుగుతాయి, చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి, అన్ని గుళ్ళలు జరుగుతాయి, అన్ని మసీదులలో జరుగుతాయి, అన్ని చర్చలు జరుగుతాయి మత సంస్థలు. దాంట్లో ఏమైనా అవకతవకలు ఉంటే సరి చేస్తుంది సిస్టమ్. దొరుకుతుంది ఆ ఛాన్స్ అని చూస్తారు. రాముడి పేరు తీసే అర్హత ఏ కాంగ్రెస్ నాయకులు లేదు ఈ దేశంలో. ఎప్పటి వరకు మీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి అయోధ్య రామాలయం దర్శనం చేసుకునే వరకు కాంగ్రెస్ ఒక్కడి కూడా చెప్తున్నా, మీరు రాముడి పేరు ఎత్తడానికి అర్హత లేదు. మీ ఆది నాయకురాలు సోనియా గాంధీ గారు, మీ రాహుల్ గాంధీ గారు, మీ ప్రియాంక గాంధీ గారు అయోధ్య వచ్చి రామాలయం రాముడి దర్శనం చేసుకున్నాకనే భారతదేశంలో కాంగ్రెస్ వాళ్ళు రాముడి గురించి మాట్లాడుండ్రి, రామాయణం గురించి మాట్లాడుండ్రి. అప్పటి వరకు మీరు మొత్తం మీ రావణాసురుడు వారసులే. మీరు నిజామాబాద్ చెప్తున్నా, ముస్లిమ్స్ కూడా కలిసి ఉందామని మేమనుకుంటే కుదరదు. మీరు కూడా అనుకోవాలి కలిసి ఉందామని. కలిసి ఉందామని మేము అనుకుంటే కుదరదు. మీరు ఇట్లనే కడుపులలో కత్తులతో కొడతాము, సౌమ్య లాంటి ఒక అమాయకులు 20 ఏళ్ళ బిడ్డను చంపుతాము, లేదు ఒక హిందూ బిడ్డ కుటుంబాలను పెట్రోల్ పోసి తగలబెడతాము. ఇవి జరగదు. రైట్? మీకు ఏదైనా ఉర్దూ యూనివర్సిటీ కావాలి, నేను పర్మిషన్ ఇప్పిస్తాను. ప్రభుత్వంతో మాట్లాడి ఉర్దూ కాలేజ్ కావాలి, నేను ఇప్పిస్తాను. టీచర్లు కావాలి, నేను ఇప్పిస్తాను. కానీ మా అనుమతి లేకుండా మా బిడ్డలని మతం మారుస్తామంటే ఎట్టి పరిస్థితిలో. రెండోది, కమిషనర్ గారు చెప్తున్నాం, పోలీస్ కమిషనర్, దయచేసి మీరు దీన్ని ఇష్యూని క్లోజ్ చేయకండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా మత మార్పిడి జరుగుతున్నాయి, చిన్నపిల్లల మెదళ్లలో ఈ విషబీజాలు ఎవరు నాడుతున్నారు, ఈ కల్మాలు ఎవరు చదివిస్తున్నారు, దీని మీద ప్రత్యేకంగా సిట్ వేయండి. అలాగే ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో, ఎక్కడెక్కడ విదేశీ నిధులు వస్తున్నాయో వాళ్ళందరినీ అరికట్టి వాళ్ళకి ఏదైతే ఈ చట్టాల ప్రకారం